6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగలేదు, కానీ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. జన్మ రవి యొక్క దోషము ఈ వారం కనబడడం లేదు. ఎప్పుడైతే జన్మ రాశి యందు కొన్ని పాపగ్రహ సంబంధాలు మనకి కనబడతాయో, దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే గత 2-3 వారాలుగా ఉన్నటువంటి పరిస్థితులు కనుక పరిశీలనం చేస్తే మనోవ్యధ, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం, అలాగే శారీరకమైనటువంటి మానసికమైనటువంటి శ్రమ అధికంగా ఉండడం, ఇటువంటి విషయాలన్నీ కూడా గమనించవచ్చును. ఆర్థికంగా ఆరోగ్యపరంగా అంతంత మాత్రంగా ఉండేటువంటి పరిస్థితులు, సరిపోనటువంటి ఆదాయము, అంటే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉండడం, అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉండడం, ఇలా కొంత మానసిక ఉల్లాసం కానీ లేదా కొంత శారీరకంగా ఉల్లాసం కానీ చాలా తక్కువగా ఉన్నది. ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులను చూస్తే సరే, గత వారాల్లో లాగా ఈ వారంలో కూడా చంద్రుడు మాత్రమే అనుకూలిస్తూ ఉన్నప్పటికీ జన్మ రవి యొక్క దోషం తొలగిపోయినది. ఇది ఒక గొప్ప మార్పుగా చెప్పచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే కొంత నీరసము, నిస్సత్వ తగ్గుతాయి. అంతేకాకుండా శారీరక శ్రమ, అలసట తగ్గుతుంది. కొంత జీవితంలో ముందడుగు వేయడానికి కావలసినటువంటి స్థితిగతులు, ఆలోచనలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక మంచి విషయంగానే చెప్పచ్చు. అయినప్పటికీ మిగతా గ్రహాల తాలూకు అనుకూలతలు ఏమీ లేవు. 2వ స్థానంలో రవి ఉండడం వల్ల కూడా నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతేరవు అన్నది శాస్త్రం. ఇందులో కూడా ఎంత కష్టపడ్డా ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. గోచార రీత్యా పర్సంటేజ్ని చూస్తే ఒక 10% మాత్రమే గ్రహస్థితి బలంగా ఉన్నది. అంటే 90% వ్యతిరేకంగా ఉన్నటువంటి తరుణంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. రానున్నటువంటి వారాల్లో ఒక్కొక్క గ్రహం యొక్క మార్పు ద్వారా బలం పెరుగుతూ ఉంటుంది. ఈలోపు కఠినమైన నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగ వ్యాపారాల పరంగా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉండాలి. ఎక్కడా కూడా మీరు ఇబ్బందుల్లో పడేటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, ఎవరు చెప్పుడు మాటలు వినకుండా మీ సొంత నిర్ణయాలు లేదా మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు, గురువుల యొక్క నిర్ణయాలని మీరు ఫాలో అవుతూ ముందుకు వెళ్ళడం ద్వారా చాలా రకాలైనటువంటి ఉపద్రవాల నుండి బయటపడగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యత కొంత తక్కువగా ఉన్నప్పటికీ వారికి మీరు ఏ విధంగానూ కూడా ఇబ్బంది పెట్టకుండా కొంత ఆసరాగా ఉండేటువంటి ప్రయత్నంగానే ఉండండి. అంతా కూడా మంచి జరుగుతుంది. భగవద్ ఆరాధన చాలా ముఖ్యము. ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆరాధన చాలా గొప్పగా పనిచేస్తుంది. గురువారం నాడు దక్షిణామూర్తి యొక్క విగ్రహానికి అభిముఖంగా కూర్చున్న దీపారాధన చేసి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా గ్రహాల తాలూకు స్థితిగతులు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆ చెడు ఫలితం తగ్గుముఖం పడుతుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.